ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపింది. గతంలో సిబిఐ కవిత ఇంటి దగ్గర స్టేట్మెంట్ తీసుకుంది. తాజాగా మళ్లీ సిబిఐ నోటీసులు ఇవ్వడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి కదలిక వచ్చింది. మరోవైపు ఇటీవల ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత వరుసగా హాజరు కావడం లేదు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ మంత్రులు, కీలక నేతలు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణలో గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి కల్వకుంట్ల కవిత గతంలో మాజీ ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతా ఉన్నారు. కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కవిత అండ్ టీం మెంబర్స్ అందరూ కూడా దేశంలో ఏదైతే ఎక్కువగా ఆర్థికంగా సంపాదించేటువంటి వ్యాపారం ఏందంటూ కూడా ఆలోచించి లిక్కర్ స్కామ్ దేశంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఒక వ్యవస్థగా అది ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ కూడా కవిత ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఫార్మా ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ అందరినీ కూడా కవితనే ఏకంగా వారందరినీ తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీలో ఇన్వాల్వ్ చేసినట్టుగా కూడా నేరుగా బాధితులు, కొంతమంది నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన కవితను కూడా విచారించాల్సి ఉంది అంటూ కూడా గతంలో నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఆలోచన చేపట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 సార్లు ఢిల్లీకి కవితని పిలిపించి కొన్ని గంటల తరబడి టైంకి మించి కూడా విచారణ చేపట్టింది. దాంట్లో కొన్ని కీలక వాస్తవాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రతిసారి కవిత ప్రతి నెలకు చొప్పున 2 నెలల చొప్పున మొబైల్ ఫోన్స్ మార్చుకుంటా వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేసుకుంటా వచ్చింది అనేది కూడా కవిత పైన కొన్ని అభియోగాలు, కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి కల్వకుంట్ల కవితకు చెందినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రికవరీ చేసి అవన్నీ కూడా డాటా వెనక్కి తీసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇంకా ఆ ప్రాసెస్ జరుగుతా ఉంది. ఈ టైంలోనే మళ్ళీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నుంచి కల్వకుంట్ల కవితకు ఒక లేఖ అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నెల 26వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిబిఐ కార్యాలయం ముందు హాజరు కావాలంటూ కూడా ఈ లేఖను ఉద్దేశించి ఈ నెల 26 తారీఖున కవిత ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి హాజరవ్వాలి. గతంలోనే కవిత నుంచి స్టేట్మెంట్ తీసుకున్నటువంటి సిబిఐ మళ్ళీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వివిధ నిందితులు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు, ఆ తర్వాత ఇన్ఫార్మర్ గా మారినటువంటి తన సొంత వ్యక్తులు, అకౌంటెంట్స్, తర్వాత ఇతని ఎవరైతే శరత్ చంద్రారెడ్డి ఫార్మా వ్యాపారవేత్త ఉన్నారో శరత్ చంద్రారెడ్డి కీలకంగా ఇచ్చినటువంటి ఒక సమాచారం తోటి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ రికార్డ్స్ అన్నింటిని కూడా మళ్ళీ పునర్పరిశీలించి ఖచ్చితంగా కవిత హాజరు కావాలంటూ కూడా నోటీసులు అందజేయడంతో కవిత ఈ నెల 26 తారీఖున సిబిఐ కార్యాలయం ముందు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అందజేయడం జరిగింది. ఈ నోటీసులకు కవిత ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ప్రతిసారి కవిత తను రాలేనని, తనను ఒక మహిళనని, ఈ కేసులో తనకు నిందితురాలని ఒక ఎఫ్ఐఆర్ తన పేరు నమోదు కానప్పటికీ తనను అనుమానితురాలుగా భావిస్తూ పదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలిచి తన హక్కులని భంగం కలిగిస్తా ఉన్నారు. మహిళ అని ఒక గౌరవం లేకుండా చేస్తా ఉన్నారు. గంటలకు మించి అదే కార్యాలయంలో తనను మానసిక ఒత్తిడికి లోన్ చేస్తా ఉన్నారు. గతంలో ఇలాంటి కేసులకు సంబంధించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా కోట్ చేస్తూ కవిత కొన్ని ఉదాహరణలకు తెరపైకి తీసుకొస్తూ ఇలాంటి కేసు నేరుగా కార్యాలయానికి పిలిపించి విచారించకూడదు, మీకు వివరాలు కావాలన్నా, ఆ కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా కావాలన్నా మీకు అవసరం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి, అది కార్యాలయంలో గాని ఇంట్లో గాని ఆ మహిళలకు ఆ వెసులుబాటు కల్పించి ఏసీబీ, సిబిఐ, ఈడీ అధికారులే నేరుగా ఇంటికి వచ్చి ఈ రకంగా స్టేట్మెంట్స్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తన విషయంలో కూడా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ తీసుకునే విధంగా ఈడీ, సిబిఐ వ్యవహరించాలంటూ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తర్వాత ఎలాంటి అరెస్టు చేయకూడదు అంటూ కూడా ఈడీకి, సిబిఐకి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా కవిత ఈ పిటిషన్ లో ప్రధాన ఈ అంశాలు పొందుపరుస్తూ కూడా గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఒక పక్క కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తా ఉన్నా ఇన్వెస్టిగేషన్ మాత్రం ఎక్కడ అధికారులు ఆపట్లేదు, ఒత్తిడికి లోనవ్వట్లేదు. ఈ కేసులో ఎవరి
అనుమానాలున్నా ఎవరి పాత్ర తేల్చేందుకు మాత్రం అన్ని వైపుల నుంచి కూడా అన్ని రంగాల నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ డేటా సేకరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవితకు సిబిఐ అధికారులు నోటీసులు అందజేయడము ఈ నెల 26 తారీఖున ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి హాజరవ్వాలని చెప్తారా, లేదా హైదరాబాద్ కోర్టులో ఉన్నటువంటి సిబిఐ అధికారుల ముందు హాజరయ్యి తమిచ్చేటువంటి కొన్ని వివరాలని మీరు నేరుగా ఆ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుందనే దానిపై మాత్రం ఆదేశించిందనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గతంలోనే సిబిఐ, ఈడీ, సిబిఐ అయితే నేరుగా నందీనగర్ లో ఉన్నటువంటి తన ఇంటికి చేరుకొని అధికారులు కవితను కొన్ని గంటల పాటు విచారణ చేపట్టి కొంత స్టేట్మెంట్ అంతా కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి కొన్ని సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది. కానీ ఈడీ మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి కార్యాలయానికి హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో పలు ఆదేశాల మేరకు గైరాజరైనప్పటికీ 2 సార్లు మాత్రం కవిత ఎన్నికల కంటే ముందు ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి అయితే హాజరైంది. ఇప్పుడు ఇంటికొచ్చి విచారిస్తున్నామంటూ సిబిఐ లేఖనిచ్చిందా, లేదా ఢిల్లీకి రావాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చిందా, హైదరాబాద్ అందుబాటులో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి వెళ్లి విచారణ ఎదుర్కోవాలి ఉంటుందనే దానిపై సిబిఐ నుంచి అయినా క్లారిటీ రావాలి, లేదా కవిత ప్రతి విషయం ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సిబిఐ నోటీసులు అందుకున్న తర్వాత తదుపరి తన స్టెప్ ఏంటి, ఎలా ఉండబోతా ఉంది. గతంలో కూడా నోటీసులు అందజేసినప్పుడు ఈ వ్యవహారం అంతా కోర్టులో ఉంది, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నేను ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కార్యాలయానికి హాజరుగాను, కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలని బట్టి నేను ముందుకు వెళ్తాను, కోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉండగా తిరిగి నోటీసులు అందజేస్తే తను హాజరు కాను అంటే ఒక విషయాన్ని కూడా గతంలో తెలియజేసింది. కాబట్టి ఇప్పుడు సిబిఐ కూడా అదే రీతిలో మళ్ళీ తిరిగి లేఖ పంపిస్తుందా, లేదా సిబిఐకి సహకరిస్తూ ఇచ్చినటువంటి ఈ 3 ఆప్షన్స్, ఒకటి ఢిల్లీకి రావడం, రెండోది ఇంట్లో విచారించడం, మూడోది కోర్టులో ఉన్నటువంటి కార్యాలయంలో విచారించడం, ఈ 3 చోట్ల ఎక్కడ కవితకు అనుకూలంగా ఉంటే దాని ప్రకారంగా ఇష్టపూర్వకంగానే విచారణ ఎదుర్కానంటూ కూడా సమాధానం ఇస్తుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సందీప్, రవితేజ, అంటే కవితతో పాటు ఇంకా ఎంతమందికి నోటీసులు జారీ చేశారు, అంటే కవిత వెనక ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? గతంలో కవిత చుట్టూ ఉన్నటువంటి ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కూడా సిబిఐ, ఏసీబీ, ఈడీ గుర్తించింది. వాళ్ళందరినీ కూడా పిలిపించింది విచారణ పేరుతో కార్యాలయానికి. తర్వాత వాళ్ళ పాత్ర నిగ్గు తేలడంతో ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ కిందికి చేసి వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ప్రతి నిందితుడు ఎవరిని టచ్ చేసినా కవిత చెప్పడం కారణంగా వచ్చాము, కవిత చెప్పడం కారణంగానే పెట్టుబడులు పెట్టాము, కవిత చెప్పడంతో ఢిల్లీకి వచ్చాము, ప్రతిదీ కూడా కవితకి ఇంక్లూడ్ అయ్యి వీరంతా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ కేసు పూర్తి స్థాయిలో వాస్తవాలు, నిజాలన్నీ కూడా బయటికి రావాలంటే కవితను విచారించాల్సి ఉంటుంది అనేది మాత్రం ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థలు కోర్టు కూడా తెలియజేశాయి. కోర్టు కూడా ఎక్కడ కూడా కవితకు అరెస్ట్ చేయకూడదంటూ మాత్రం ఆదేశాలు ఇవ్వలేదు. కవిత మాత్రం తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి, కేవలం విచారణ చేపట్టే విధంగా తనకు ఆదేశం ఇవ్వాలంటూ మాత్రం కోర్టుని అప్రోచ్ అయింది. కోర్టు ఇప్పటి వరకు దానిపై ఎలాంటి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తను సుప్రీంకోర్టులో వేసినటువంటి కొన్ని అభ్యంతరాలను కోర్టు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తే మాత్రం కవితను తన ఇంటి వద్ద విచారించేటువంటి అవకాశం ఉంది. లేదా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రానప్పటికైతే తను ఖచ్చితంగా ఈడీ కార్యాలయం అది హైదరాబాదా, ఢిల్లీదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. ఈ రోజు 21 కాబట్టి మరో 4 రోజుల్లో 25వ తేదీన కవిత వెళ్తుందా లేదా అనే దానిపై కూడా తనే స్వయంగా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. గతంలో అన్ని సందర్భాల్లో కూడా కవిత ఈడీ కార్యాలయానికి హాజరైతా ఉన్న ఒక విషయాన్ని కూడా తెలియజేసింది. కాబట్టి ఈ నెల 26వ తారీఖున సిబిఐ ముందు హాజరు కావాలంటూ మాత్రం నోటీసులను ఉద్దేశించి ఈ అంశాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి తనకు నోటీసు ఆన్లైన్ ద్వారా అందజేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన కవిత రియాక్షన్ ఎలా ఉండబోతా ఉంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.